వేకప్ ఇండియా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కథ. అనగనగా ఓ పేద పండితుడు. ఆయన పాండిత్యానికి మెచ్చి రాజు ఏం కావాలో కోరుకోమన్నాడు. రాజా, నాకు మీ కష్టార్జితం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగాడు ఆ పండితుడు. మారువేషంలో రాత్రంతా కట్టెలు కొట్టి 2 అణాలు సంపాదించి సమర్పించాడు ఆ మహారాజు. వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళిన పండితుడిపై ఆయన భార్య కేకలేసింది. రాజు వరమిస్తే ఆయన కష్టార్జితం అడుగుతావా? ఈ ముష్టి 2 అణాలు ఎవరికి కావాలి అంటూ వాటిని మంటల్లోకి విసిరేసింది. ఒక్కసారిగా అగ్నిజ్వాల ఎగిసిపడింది. చూస్తుండగానే వారి ఇల్లు బంగారం అయింది. ఎంత తీసినా అగ్నిహోత్రం నుంచి వస్తూనే ఉన్న బంగారు నాణేలు చూసి ఆ ఇల్లాలు నివ్వెరబోయింది. చూశావా, ఇది కష్టార్జితం గొప్పతనం అన్నాడా పండితుడు. కష్టార్జితం 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని అమ్మమ్మ చెప్పిన కథ ఇది. కథ అంటే నీతి, కథ ఒక రీతి, కథ అంటే నిజాయితీ. పిల్లలను చేరదీసి కథలు చెప్పండి. ఆ కథలే పిల్లలను వేలుపట్టి నడిపిస్తాయి. చిన్నపిల్లలకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు వారికి చక్కని కథల పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వండి. కథలు మేలు కొలుపుతాయి. వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తాయి. చదివే కొద్దీ ఇంకా చదవాలనిపిస్తాయి. చెప్పే కొద్దీ ఇంకా చెప్పాలనిపిస్తాయి. అసలు ఒక్క కథతో ఎలా సంతృప్తి చెందగలం? అమ్మమ్మ కథ చెప్తుంటే చందమామకు కునుకు రావాలి గాని పిల్లలు నిద్రపోతే కదా. అమ్మమ్మ ఇంకా చెప్పు, తాతయ్య ఇంకొకటి చెప్పు అని అడుగుతూనే ఉంటారు పిల్లలు. 1 రాత్ర 2 రాత్రుల జీవితాంతం చెప్పినా తరగని కథలు పిల్లలకు దారి చూపే వెలుగు రేఖలు. రోబోటిక్ యుగంలో ఉన్న, అంతరిక్షంలో కాలనీలు కట్టిన చందమామ కథలు చెప్పాల్సిందే. బాలమిత్ర వంటి పుస్తకాలు కావాల్సిందే. పసి మనసుల్లో ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలను ఉదయింపజేసి పరిష్కారాలను ప్రసరింపజేసేది ఈ కథలే. అందుకే కథలు చెప్పకు అని పిల్లలను ఎప్పుడూ చిన్నబుచ్చకండి. వాళ్ళ కథలు వినండి. సమయం లేదని సాకులు చెప్పకుండా ఎంచక్కా పిల్లలకు కథలు చెప్పండి. కథ చెప్పటం ఒక కళ. పిల్లల మనస్సులకు హత్తుకునే విధంగా కథలు చెప్పాలి. జ్ఞానం కంటే ఊహాశక్తి చాలా గొప్పది అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ మాట అక్షరాల నిజం. పిల్లల్లో ఊహాశక్తిని పెంపొందించడానికి కథ చెప్పటం ఓ చక్కని మార్గం. అనగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. కథలోని పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. దృశ్యాన్ని చూస్తే అనుభూతి లభిస్తుంది, కానీ ఆలోచించే అవసరం ఎక్కువ ఉండదు. కానీ కథ చెప్పటం, చదవటం, వినడం వల్ల పిల్లల కాల్పనిక జగత్తు విస్తృతమవుతుంది. సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. కథతో పాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు, ఇలా ఎందుకు అని అడుగుతూ ఉంటారు. దీంతో వారి ఆలోచన శక్తితో పాటు ప్రశ్నించే తత్వం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా అలవాటైపోతుంది. అన్నిటికీ మించి వివిధ పదాలను గాను పరిచయం చేస్తూ భాషపై మంచి పట్టును పెంచడానికి కథలు దోహదపడతాయి. తెలుగువారికి తెలుగులోనే కథ చెప్పాలి. అది తల్లిదండ్రులు చెప్తే ఇంకా ఎక్కువ ప్రభావం చూపుతుందని పిల్లల కథల నిపుణులు చెప్తున్నారు. యూట్యూబ్, యాప్స్ ద్వారా చిన్నపిల్లలకు కథలు చెప్తున్నప్పటికీ వారితో ముఖాముఖి సంభాషిస్తూ కథలు చెప్పటం వల్ల చిన్నారుల ఆలోచనలు మరింతగా వికసిస్తాయని, నేరుగా కథలు చెప్పటం వల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, సైన్స్, పర్యావరణ అంశాలతో కథలు చెప్పటం వల్ల విద్యార్థుల్లో సృజనతో పాటు సైన్స్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. తాతయ్య, నానమ్మలు చెప్పే కథలు ఇప్పుడు ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చాయి. వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లతో పాటు పిల్లలకు కథలు చెప్పే యాప్లు కూడా ఇప్పుడు వెబ్సైట్లో దొరుకుతున్నాయి. బొమ్మల రామాయణం దగ్గర నుంచి పంచతంత్రం కథల వరకు కార్టూన్ల రూపంలో కనువింపు చేస్తున్నాయి.
కౌశల్య చెప్పిన కథలు రామయ్యను ధర్మనిరతుణ్ణి చేశాయి. కథలతో ఆర్యాంబ నేర్పిన సంస్కారం శంకరులను జగద్గురువుని చేసింది. తల్లి భువనేశ్వరీదేవి చెప్పిన గాథలు వివేకానందుణ్ణి సనాతన సారథిని చేశాయి. అమ్మ చెప్పిన కథలు రవీంద్రుణ్ణి కవీంద్రుణ్ణి చేశాయి. రొట్టెలు తినిపిస్తూ తారలను చూపిస్తూ తల్లి చెప్పిన కథలు అబ్దుల్ కలామును మేధావిగా తీర్చిదిద్దాయి. బొమ్మరిల్లు, గీతాంజలి, నట్కట్ టీవీ ఛానల్, తెలుగు ఫైరీ టేల్స్ ఛానల్స్లో వందలాది నీతి కథలు, ఇన్ఫోబెల్స్, యానిమేటెడ్ కథలు చిన్నారులకు ఆహ్వానం పలుకుతున్నాయి. తెనాలి రామకృష్ణ కథలు, విష్ణు శర్మ, పంచతంత్రం, చిన్నయ్య సూరి, నీతి చంద్రిక, కాశీమజిలీ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, విక్రమార్క బేతాళ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిశుల కథలు, తెలుగులో ఎన్నో గొప్ప రచనలు పిల్లల మేధాశక్తిని పెంచేవే. బాల సాహిత్యానికి మాతృక ఏది? ఇంకెవరు? అమ్మే. ఎంత గొప్ప బాల సాహిత్యమైనా అమ్మ ఉగ్గుపాల దీవెనే. మహాభారతం, రామాయణం, కేయూర బాహుచరిత్ర, బసవ పురాణం, పోతన భాగవతాల్లో బాల సాహిత్య వికాస దశలు కనిపిస్తాయి. ఇక ఆధునిక యుగంలో ఎంతో విలువైన బాల సాహిత్యం వచ్చింది. నండూరి రామ్మోహన్ రావు బాల సాహిత్యం, కొడవటిగంటి కుటుంబరావు రచనలు, ముళ్లపూడి బుడుగు, నామిని స్కూల్ పుస్తకం, రవీంద్రనాథ్ ఠాగూర్ పొట్టి కథలు, రష్యన్ జానపద కథలు, ఆర్కే నారాయణ్ మాలుగుడి కథలు, సుధామూర్తి అమ్మమ్మ చదువు, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారి పురాణ పురుషుల కథలు మొదలైనవి మనకు అందుబాటులో ఉన్నాయి. మీ పిల్లలు తెలివైన వాళ్లుగా ఎదగాలనుకుంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలను చదివి వినిపించండి అంటూ ఐన్స్టీన్ చెప్పారు. మీరెప్పుడూ చదవని పుస్తకాన్ని మీ పిల్లలకు ఇవ్వకండి. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి అంటూ జార్జ్ బెర్నార్డ్ షా అన్నారు. ఇక ఈ తరం చిన్నారులు మాతృభాషలో చదవటం లేదు. తెలుగు కథ, పద్యం తెలియకుండానే చదువులు పూర్తవుతున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పూనుకున్న తర్వాతే బాల సాహిత్యానికి ఆదరణ పెరిగింది. 2004 సంవత్సరం నుంచి బాలల సాహిత్యంలో ఉత్తమ రచనలకు 50,000 రూపాయల అవార్డు, రివార్డు అందజేస్తున్నారు. పిల్లలకు వారి వయసును బట్టి కథలు చెప్పాలి. చిన్నపిల్లలకు 15 సెకండ్లు, 6 ఏళ్ల లోపు పిల్లలకు 2 నిమిషాలు, 10 ఏళ్ల లోపు పిల్లల వారికి 5-6 నిమిషాల లోపు కథను పూర్తి చేయాలి. కథలో వారిని లీనమయ్యేలా చేయాలి. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు డోరేమాన్, పోకేమాన్, ఛోటా భీమ్ను చూసేటప్పుడు కలిగే థ్రిల్ను కథలో చొప్పించగలగాలి. నేటి బాల సాహిత్య రచయితలకు పిల్లల నుంచి ఎదురవుతున్న పెద్ద సవాల్ ఇది. చూశారు కదా, టెక్నాలజీ ఎంత మారినా బామ్మ మాట బంగారు మాట. ఇది నిజం. ఎన్ని కొత్త కొత్త గేమ్స్ వచ్చినా అమ్మమ్మ చెప్పే కథలకు సాటి రావు. పిల్లల్లో మానసిక వికాసం రావాలంటే ఆ వికాస అంకురం తల్లి చెప్పే నీతి కథలతోనే మొదలవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లలకు మీరు కథలు చెప్తారుగా. మంచి మంచి కథలు సుమా, నీతి కథలు సుమా. నమస్కారం.